హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో పాలక్ ఆలూ ఫ్రైని ఎలా చేయాలో సింపుల్ వేలో చూపించబోతున్నాను. వీడియో చూసే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇప్పుడైతే ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ముందుగా నేను ఒక పాలకూరని తీసుకున్నాను. సాల్ట్ వాటర్లో 3 టైమ్స్ బాగా వాష్ చేసుకుంటున్నాను పాలకూరని. ఇలా వాష్ చేసేసుకొని చిన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ప్రాసెస్ ఏంటి, మందంపాటి కడాయి తీసుకున్నాను. నేను స్టవ్ ఆన్ చేసేసుకొని 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకున్నాను. ఇందులో తాలింపు గింజలు, అలాగే మీడియం సైజ్ ఆనియన్ కట్ చేసుకొని వేసుకుంటున్నాను. అలాగే ఒక పొటాటోని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఇందులోనే ఒక 2 పండు మిరపకాయలని ఇలా చిన్నగా కట్ చేసేసుకొని వేసుకున్నాను. కరివేపాకు, అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకొని కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటున్నాను. సో మూత పెట్టేసుకొని ఫ్రై చేసుకుందాం. ఇదైతే ఎక్కువసేపు ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదనమాట, కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. సో పాలకూరని ఇలా చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. చూస్తున్నారు కదా, ఈ విధంగా కొంచెం కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. సో ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న పాలకూరని ఇందులోకి యాడ్ చేసుకుందాము. చాలా చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. సో ఈ విధంగా కట్ చేసుకోవాలి. పాలకూరని మొత్తం వేసుకున్న తర్వాత కింద నుంచి పైకి, పైనుంచి కిందికి ఇలా మెల్లగా కలుపుకుంటూ మూత పెట్టేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి పాలకూరని. సో ఈ విధంగా మధ్య మధ్యలో మూతను తీస్తూ కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. సో తొందరగానే పాలకూర వచ్చేసి ఫ్రై అయిపోతుంది. పాలకూరలోంచి కొంచెం వాటర్ వస్తుందన్నమాట ఈ విధంగా. ఇప్పుడు ఈ వాటర్లో బాగా ఆలూని ఉడికించుకోవాలి. ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న 2 టమాటోలని యాడ్ చేసుకుంటున్నాను. యాక్చువల్గా పాలకూర టమాటో వేయకూడదు అంటారు, అలా ఏం లేదండి, నార్మల్గా వేసుకోవచ్చు ఆకుకూరలకు టమాటో. సో ఈ విధంగా టమాటో వేసేసుకొని ఇందులోనే రుచికి సరిపడా కారం నేను 1.5 స్పూన్ వరకు యాడ్ చేసుకున్నాను. అలాగే ధనియాల పౌడర్ ఒక 1 స్పూన్ యాడ్ చేసుకున్నాను ఫుల్గా. సో కొంచెం పసుపు యాడ్ చేసేసుకొని మొత్తం కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని బాగా ఫ్రై అవ్వాలి. టమాటోస్ మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. పాలక్, ఆలు, టమాటో ఇవన్నీ మొత్తం బాగా ఉడికిపోవాలన్నమాట. సో ఆలు అయితే బాగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో లాస్ట్ ఫైనల్ ఇంగ్రీడియంట్ వచ్చేసి శనక్కాయలని, వేయించుకున్న శనక్కాయలని ఇలా కోర్సుగా పౌడర్ చేసుకోవాలి, బరకగా పట్టుకోవాలన్నమాట. నేను ఒక 1.5 స్పూన్ వరకు ఇందులో వేసుకున్నాను. వేయించుకున్న శనక్కాయలని కొంచెం బరకగా పౌడర్ పట్టుకొని లాస్ట్లో ఇలా వేసుకోవాలన్నమాట. సో మొత్తం కలిపేసుకొని ఈ విధంగా మూత పెట్టేసుకొని ఇంకొక 2-3 సెకండ్స్
ఉడికించుకుంటే మన పాలకూర ఆలు పాలకూర కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఫ్రై కూడా అనొచ్చు, కర్రీ కూడా అనొచ్చు అనమాట. చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా ఈజీగా సింపుల్ వేలో చేసుకోవచ్చు పాలక్ ఆలు కర్రీని. సో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే కర్రీ అయితే రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా టేస్టీగా కూడా ఉందన్నమాట. సో రైస్లో కానీ చపాతీలో కానీ చాలా అంటే చాలా బాగుంటుంది ఈ కర్రీ అయితే. సో ఫైనలీ 2-3 సెకండ్స్ బాగా ఇలా ఉడికించుకున్న తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో, టేస్ట్ కూడా అంతే బాగుందన్నమాట. చూసారు కదా ఒక మంచి హెల్తీయెస్ట్ రెసిపీని. వీడియో నచ్చితే లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.